గోవిందా గోవిందా. అందరం ఈరోజు ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా? ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారట. ఈ పేర్ల వెనుక ఉన్న కథలేంటో తెలుసుకుందామా? ఆ మహావిష్ణు నిలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజు తెరుచుకుంటాయంట. కాబట్టే దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజే ఆ మహావిష్ణు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకంలోకి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారంట. ఈ రోజే అలాహలం పుట్టిందంట, అమృతం కూడా పుట్టిందంట. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది కూడా ఈ రోజేనట. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. కాబట్టే స్వర్గద్వార ఏకాదశి అని కూడా